కాలనీ అధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. నాగారం మున్సిపాలిటీ 16వ వార్డు రాజ్సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షుడికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానెల్ ని భారీ మెజార్టీతో గెలిపించిన కాలనీ వాసులందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన కౌన్సిలర్ వెంకట్రెడ్డికి, సుమిత్రా సురేష్ కి, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గెలిచిన దాసుకి అలాగే దాసు గారి ప్యానెల్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్సుఖ్ నగర్ అన్నపూర్ణ కాలనీలో జరిగిన ఈ ఎలక్షన్లో మన దాసన్నని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆ రోజు నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అన్నని వన్ సైడ్ నేను మా పార్టీ తరఫున ఈ ఎలక్షన్లో పోటీలో నిలబెట్టడం జరిగింది. నిలబెట్టినప్పుడు దాసన్న కూడా ఆయన ప్యానెల్ కూడా అందరూ బాగా కష్టపడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఈరోజు దాసన్నని మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, ఇంకోటి రేపు పొద్దున ఇంకో 4 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ కాబట్టి రేపు పొద్దున ఏ పనులున్నా కాంగ్రెస్తోనే సాధ్యమైతే అని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన రాజ్సుఖ్ నగర్ అన్నపూర్ణ కాలనీ వాసులందరికీ నా పైన నమ్మకంతో నేను నిలబెట్టిన క్యాండిడేట్ ఇంత భారీ మెజారిటీతో దాదాపు 3/4 ఓట్లు దాసన్నకు ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నా అంటే రాజ్సుఖ్ నగర్ అనే అన్నపూర్ణ అనే కాదు, రేపు పొద్దున ఇంకా కాలనీలు ఎలక్షన్లు అవుతాయి. ఏ కాలనీలు ఉన్నా మా పార్టీ తరఫున మేము పోటీలో పెడతాము. మేము మా పార్టీ తరఫున అభివృద్ధిలో మేము ముందుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏ పనులున్నా చేసే బాధ్యత మా వంతుగా మేము తీసుకుని మా కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అన్నంరా సుమిత్ర సురేష్ గారు ఉన్నారు, మా హరిబాబు గారు ఉన్నారు. మేము వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. మమ్మల్ని నమ్ముకొని దాసన్నని గెలిపించడం జరిగింది. రేపొద్దున ఇంకో దగ్గర ఎలక్షన్ అయినా మేమందరం ఉంటాము, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. నాగారం మున్సిపాలిటీలో లో స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పై వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, రేపొద్దున వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు. ఇప్పటికీ ఎవరు వచ్చినా స్థానికంగా పార్టీ బలోపేతంగా ఉండాలని లోకల్గా ఈ ఎలక్షన్లన్నీ మేము కొట్లాడి మా పార్టీ వాళ్ళని గెలిపించుకొని రేపొద్దున మేము రెడీగా ఉంటున్నాం, కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ రెడీ ఉంటున్నామని సంకేతం ఈరోజని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే రేపొద్దున జరగబోయే ఏ ఎలక్షన్లోనైనా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి అన్ని కాలనీ వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు మాట ఇస్తా ఉన్నా, నా దగ్గర రండి. మా కౌన్సిలర్ ఉన్నారు, ఇంకో కౌన్సిలర్ ఉన్నారు, ఎవరి దగ్గర మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రండి. ఏ పనున్నా మేము చేసి పెడతాం. చేయకపోతే మాకు ఓటేయకండి, చేసినాకనే మాకు ఓటేయండి. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇది నాంది మాత్రమే. రేపొద్దున ఇంకా ముందు చుక్కలు చూస్తారు అందరూ. అపోజిషన్లు ఉన్నప్పుడే భయపడలేమేమో, గవర్నమెంట్లోకి వచ్చినాం అసలే భయపడం. రేపొద్దున ఏదున్నా కాంగ్రెస్ పార్టీ నాగారంలో గెలవబోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న అందరికీ ఒక విషయం మనవి చేస్తూ ఉన్నాను. నిన్న 5 ఏళ్ళు వాళ్ళు చైర్మన్ పదవులు ఉన్న పెద్ద మనిషి 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పటివరకు వచ్చి ఇక్కడ రోడ్లు కూడా చూడలేదు. కానీ నిన్న వచ్చి రోడ్లు కొలుసుకొని పోతా అంటే పబ్లిక్ నమ్మేటోళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు అంతా తెలుసుకొనే ఈరోజు ఓటేసినారు. పెద్ద మనిషి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇప్పుడు ఉన్నది ఆన్లైన్ సిస్టమ్, మొత్తం వాట్సాప్ అంతా ఉన్నాయి. ఎవరేం చేస్తున్నారో పబ్లిక్ మొత్తం తెలుస్తున్నాయి. కొద్దిగా అర్థం చేసుకోండి, పాత రాజకీయాలు మర్చిపోండి, జెన్యూన్గా పబ్లిక్ సర్వీస్ చేయండి, ఓటు అడగండి. కానీ ఇట్లా మోసపూరిత రాజకీయాలు చేసుకోవడం మానేయండి అని మీ అందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరియు అన్నపూర్ణ కాలనీ అసోసియేషన్ ఎలక్షన్లో మన దాస్ గారి టీంను అందరినీ, కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు దాస్ గారికి కూడా. అలాగే గెలిపించిన రాసుకున్న కాలనీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మేము గత 10 రోజుల నుండి దాస్ గారు రేపు పొద్దున మనకు కాలనీలో ఏమైనా వర్కులు చేసుకోవాలంటే మన రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మీ పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వచ్చి కలవడము, ముప్పు సింగ్ గారి ఆధ్వర్యం, మన అధ్యక్షుడు ముప్పు సింగ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో కలవడం జరిగింది.
కలిసినా కానీ కలవగానే ఇక స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారు ఈ నెల నుంచి మనం వర్కులు చేస్తున్నాము, ఇప్పుడు మేము ఒక క్యాండిడేట్ నిలబెడుతున్నాం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అని చెప్పి నిలబెట్టడము. దాంతోపాటు ఇక రాజకీయంగా ఉన్న ప్రయోక్తులన్నీ అందరు పన్నీరు అయినా కానీ కాలనీవాసులు ధైర్యంగా మన దాసనను, ఎందుకంటే గతంలో కూడా కాలనీ అధ్యక్షులుగా మన లాస్ట్ టైం ఒక ఓడిపోయారు, కొద్ది 10 ఓట్లతోటి నమ్మిరు. ఎందుకంటే పెద్ద మనిషి పిలిస్తే పలికేవాడు కాబట్టి కాలనీ వాళ్ళకే కానీ జనాలకి ఎవరికే కానీ లీడర్ అనేటోడు పిలిస్తే పలికేటోడు కావాలి కాబట్టి మాకు అన్నైతేనే కరెక్ట్ అని చెప్పి పెద్ద మంచి మెజార్టీతో 110 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 110 ఓట్లను గెలిపించినందుకు అందరు కాలనీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే నిన్న వచ్చి ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా రాత్రి రోడ్లు ఈ 5 ఏళ్ళ నుంచి లేని రాత్రి రోడ్లు కొలిచారు. జనాలకు ఎవరికైనా తెలుస్తుంది కదా, ఎన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే వచ్చి రోడ్లు వేస్తాము అది అంటే నమ్మాలి కదా జనాలు. అయినా సరే వాళ్ళు చెప్పేటి అని అబద్ధాలని చెప్పి జనాలు నమ్మిరు. దానికి తగ్గట్టుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీతోటి మన కాలనీ అధ్యక్షులు గెలిపించారు. అందుకు అనుగుణంగానే మన స్థానికంగా ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ వజ్రేశ్వర్ గారు ఆధ్వర్యంలో కూడా మనకు మున్సిపల్ ఫండ్ ఉంది. ఆ ఫండ్ను కూడా ఫస్ట్ ఉన్న మన నగరం అన్ని కాలనీ కంటే ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చి మనం రాసుకునగర్ కాలనీలోనే రోడ్లన్నీ ఈ తొందరలోనే ఒక షార్ట్లీ పీరియడ్లోనే వేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున గెలిపించినందుకు మీకు అందరికి పేరున నమస్కారాలు. మీరందరూ కలిసి మీ సహకారం ద్వారా మేము ముందుకెళ్ళాము. మీ సహకారం కాదనకుండా మేము ముందు దడ వేసి నడిచి మేము మీకు అనుకున్న పనులు మేము చేస్తామని మాట ఇచ్చి మీ దగ్గర మేము ఓట్లు వేయించుకొని బాగా అతిపెద్దగా గెలిచినాం కాబట్టి అది మాది కాదు సంతోషం, మాకు వెనుక ఉన్న పెద్దలది. వాళ్ళ సహకారంతో మేము ఏడికైనా ముందుకు నడవగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. మీకు ఇచ్చిన మాట మేము నెరవేరుస్తాం. జై కాంగ్రెస్. చాలా సంతోషం, ఎందుకంటే నాగరంలో పెద్ద లేఅవుట్ రాసుక్ నగర్ అనేది. ఇంత పెద్ద లేఅవుట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము గతంలో వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మేము కంప్లీట్ చేయడం మీ అందరికీ తెలుసుండదు. కానీ ఇంతవరకు మేము ఇక్కడ వచ్చి ఏ మాట ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు దాసాన్ ఎలక్షన్ కానీ ఇంతకుముందు ఎలక్షన్ మేము రాలేదు. ఇక్కడ రేపు జరగబోయేది కూడా మేము చెప్పాము, చేసి చూపిస్తామని చెప్పి ఈ దాసాన ప్యానల్ గెలిపించినందుకు మీకు ఏ అవసరం ఉన్నా మేము ముందుండి పని చేయించే బాధ్యత మా మీద వేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ తెలియదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042